హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం రామాలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి. అపర శబరి పోకల దమ్మక్క సేవాయాత్రను భద్రాద్రి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. భగవద్భక్తికి అంకితంగా ఉన్న పోకల దమ్మక్క సేవల్ని స్మరించుకుంటూ ఈ యాత్ర ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరాముని కలలో ప్రత్యక్షమై భద్రగిరిపై తన స్థానాన్ని నిలిపిన ఘన భక్తురాలు పోకల దమ్మక్క. ఆ దమ్మక్క సేవలకు గుర్తుగా భద్రాద్రి దేవస్థానం ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమికి అపర శబరి సేవాయాత్రను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా భద్రాచలం ప్రధాన ఆలయంలో మూలవరులకు విశేష పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దమ్మక్క విగ్రహానికి కూడా అర్చకులు పూలమాలలతో అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం భక్తులతో కూడిన గిరి ప్రదక్షిణలో దమ్మక్క చిత్రపటాన్ని ఊరేగిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ సిబ్బంది, గిరిజన ప్రతినిధులు పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తుల నినాదాలతో మార్మోగింది. శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఘనంగా నిర్వహించిన శాకంబరి ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది. కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూల విగ్రహానికి 3 క్వింటాళ్ల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2000 నిమ్మకాయలు, 600 ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో విశేష అలంకరణ చేశారు. అలాగే ఆలయం అంతటినీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో సజీవంగా తీర్చిదిద్దారు. కర్పూర హారతులు, ప్రత్యేక పూజలతో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే ఆలయంలోని రాజరాజేశ్వరీ దేవికి ఆలయం ఎదురుగా ఉన్న ఆంకాలమ్మ దేవతకు కూడా శాకాలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती हिमाचल कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती शिवा महेशग्नि महालक्ष्मी मधुवैर भवेदिनी माधवीत्रावणी दुर्गा दुर्गनी भवेदिनी माधवी मुक्तिदा मुद्राकार प्रभुधरीश्वरी इंद्रायणी उमाकांता शांतिश्च रामदा कमलासना लक्ष्मीर्भवराधात्री लक्ष्या लक्ष्य स्वरूपिणी. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆషాఢ శుక్రవారాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి అలంకరణ జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో విజయదుర్గ ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా ముమ్మిడివరం ప్రధాన రహదారి వద్ద ఉన్న శ్రీ విజయదుర్గ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో 200 కేజీల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి భక్తులు
తమ తమ సారెలను సమర్పించారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో శాకంబరి ఉత్సవం నిర్వహించారు. జ్వాలాముఖీదేవి అమ్మవారి ఆలయంలో కూరగాయలతో ప్రత్యేక అలంకరణ జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలో వెలసిన శ్రీ గురునాథేశ్వర సమేత జ్వాలాముఖీదేవి ఆలయంలో ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని గర్భాలయం వరకు కూరగాయలు, పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. జ్వాలాముఖి అమ్మవారి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన, పొంగళ్ల సమర్పణలతో అమ్మవారి ఆరాధనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ప్రసాదస్వామి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా సాగాయి. అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించిన భక్తులు ఆనందంతో నిండిపోయారు. చిరు జల్లుల చిత్తడిలో పుత్తడి బొమ్మల నోములలో చిరు చిరు జల్లుల చిత్తడిలో పుత్తడి బొమ్మల నోములలో చేసే పూజల ఫలమంతా నింపును వెలుగులు బ్రతుకంతా చేసే పూజల ఫలమంతా నింపును వెలుగులు బ్రతుకంతా శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వేళ గురుభ్యో నమః. శ్రీ జ్వాలాముఖి పరదేవతాయ నమో నమః. శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఆషాఢ మాసం యొక్క సందర్భంగా అమ్మవారికి గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకారం, అదేవిధంగా విశేషమైనటువంటి నవావరణ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దర్శన భాగ్యాన్ని, అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై జ్వాలాముఖి. గురుదేవోభవ అని మనం అంటాం. అలాంటి గురువులకు కృతజ్ఞత తెలియజేసే రోజు గురు పౌర్ణమి. హైదరాబాద్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రంలో ఈ పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకను విశిష్టంగా నిర్వహించారు. జూలై 10, 2025 గురు పౌర్ణమి రోజున విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ఆవరణ భక్తి శ్రద్ధలతో మారుమ్రోగింది. ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వాగత నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అన్నదానం వెంకట సుబ్రహ్మణ్యం గారు గురువు యొక్క ప్రాముఖ్యతపై పలు విలువైన అంశాలు తెలియచేశారు. మహర్షి వేదవ్యాసుని జన్మదినంగా జరుపుకునే ఈ రోజును విద్యార్థులు ఘనంగా జరిపారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పాదపూజ చేసి తల్లిదండ్రుల పాదాలకు పుష్పాలు సమర్పించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయకత్వ లక్షణాలు కలిగిన విద్యార్థులను గుర్తించి సత్కరించారు. పాఠశాల అధ్యక్షులు టి రమేష్ గుప్తా, ఉపాధ్యక్షులు బి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి డి విష్ణువర్ధన్ రాజు, భగవాన్ దాస్, ప్రిన్సిపల్ డి కరుణాకర్ తదితరులు ఈ వేడుకను సమర్థవంతంగా నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని గ్రామదేవత అంకాళమ్మకు బోనం సమర్పించే కార్యక్రమాన్ని శ్రీశైల దేవస్థానం ఘనంగా నిర్వహించింది. లోక కళ్యాణార్థం శ్రీశైల దేవస్థానం తరపున ఈవో శ్రీనివాస్ దంపతులు గ్రామదేవత ఆంకళమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. ఉదయం ఆలయ మహాద్వారం నుంచి పసుపు, కుంకుమ, ఫలపుష్పాలు, గాజులు, నివేదనలతో అర్చకులు, వేద పండితులు, ఈవో దంపతులు సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆంకాళమ్మ అమ్మవారికి విశేష పూజాధికాలు, హారతులు సమర్పించి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురవాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలి అని సంకల్పాన్ని పఠించారు. సంద్రములోన బాలచంద్రుని తోడబుట్టిన మాయమ్మ పూర్ణేందు వదన. బాలసంద్రములోన బాలచంద్రుని తోడబుట్టిన మాయమ్మ పూర్ణేందు వదన. పాలనొరుగుల తేలి పవళించు శ్రీహరిని. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో భక్తి శ్రద్ధలతో సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. టీటీడీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ వేడుకలు నిర్వహించగా భక్తుల కోలాహలంతో ఆలయం మార్మోగింది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని సౌమ్యనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగ జరిగింది. అర్చకులు వివిధ పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. ప్రభుత్వం తరపున ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. టీడీపీ ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి, జనసేన ఎంపీ నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. చక్కగా రావణు నట్టి చంపిన వంక. ఎక్కెగా నీచలము ఇంద్రచంద్రాదుల గూడి చక్కగా రావణు నట్టి చంపిన వంక. పక్కనను వనచర బలము కూర్చుట ఇంత ఎక్కువ నా కొరకుగా ఇంత చేసితివిగా. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామం ఆషాఢ ఉత్సవాల్లో మునిగిపోయింది. గ్రామదేవత కడియాలమ్మ తల్లికి మహిళా భక్తులు ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని దేవరపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో 1500 మంది మహిళలు ఊరేగింపుగా సారె తీసుకువెళ్లారు. చీరలు, పండ్లు, పదార్థాలు చేతబట్టి పురవీధుల్లో ప్రదర్శనగా ఈ ఊరేగింపు గ్రామదేవత కడియాలమ్మ ఆలయం వద్దకు సాగింది. అక్కడ పాల పొంగళ్లు, విశేష పూజలు, సాంప్రదాయబద్ధమైన సారె సమర్పణ జరిగింది. ఆలయ ధర్మకర్త కైరం అప్పారావు నాయుడు మాట్లాడుతూ గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు.
జై కడియాలం తల్లి. దేవరపల్లి గ్రామ అధిష్టాన దేవత శ్రీ 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 కడియాలమ్మ తల్లి అమ్మవారికి దేవరపల్లి గ్రామంలో శ్రీవారి సేవకులు, శ్రీవారి మహిళా సేవకులు అనే భక్త బృందంచే అమ్మవారికి ఆషాఢ సారే కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఆషాఢ సారే కార్యక్రమం అనేది ఆషాఢంలో ప్రతి అమ్మకి కూడా ఇది ప్రతి చోట జరిగే కార్యక్రమం. ఈరోజు దేవరపల్లిలో మొట్టమొదటిసారిగా ఈ ప్రారంభించడం జరిగింది. శ్రీవారి మహిళా సేవకులు అనే వాళ్ళు ముందుకు వచ్చి మేము అమ్మవారికి ఆషాఢ సారి పెడతామని. ఈ ఆషాఢ సారి వల్ల ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ఆషాఢంలో మనం వ్యవసాయంలో పంటలు వేయడానికి, మనం దుక్కులు దున్నడానికి, పంటలు వేయడానికి రైతులకి ఈ ప్రారంభించే రోజులు కాబట్టి అమ్మవారికి సారి పెట్టి మనకి వ్యవసాయం పాడి పంటలతోటి మంచిగా ఆదాయం రావాలని, వ్యవసాయం బాగా పండాలని మొక్కుకుంటూ మొదటి కార్యక్రమం ఇది. అదేవిధంగా మనకి చాలా చల్లని తల్లి, ఏం కోరుకున్నా తీర్చే తల్లి. ఈ ఆషాఢ సారి కార్యక్రమంలో అందరూ కూడా వారి వారి వృత్తుల్ని రాణించాలని మొక్కుకుని చేసే కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రముఖ మావుళ్లమ్మవారి దేవాలయంలో ధాన్యలక్ష్మి పూజ వైభవంగా జరిగింది. రైతులు, వ్యాపారులు ఆశీర్వాదంగా భావించే ఈ ప్రత్యేక పూజలో భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఇలవేలుపు ఆరాధ్య దైవం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ నేతృత్వంలో ధాన్యలక్ష్మి పూజ జరిగింది. ఈ పూజలో రైతులకు, భక్తులకు పూజించిన గుప్పెడు ధాన్యం, పసుపు కొమ్ము ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ధాన్యాన్ని తమ పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని, పసుపు కొమ్మును బీరువాలో ఉంచితే వ్యాపారాలు వృద్ధి చెంది సంపద పెరుగుతుందని అర్చకులు వివరించారు. ఈ పూజా కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती, हिमाचल कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती, कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती, कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती, भवानी शंकरी पार्वती परमदया परि पार्वती। अखिलांडेश्वरी తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వాడపల్లిలో వెలసిన స్వయంభూ క్షేత్రం కోనసీమ తిరుమలగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీతో సందడిగా మారింది. విశ్వాసానికి నిలువెత్తు ప్రతిరూపంగా కొంగు బంగారంగా వెలసిన ఈ క్షేత్రంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాడపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిన ఎర్రచందన స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణమంతా గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. శనివారం సెలవు దినం కావటంతో స్థానికులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేకువజామున ఐశ్వర్యలక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 వారాల 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయాలు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ వంటి ఏర్పాట్లు చేశారు అధికారులు. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము,
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో పురాతన గాథను వెలుగులోకి తీసుకొచ్చే అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చెరువు గర్భంలో నిద్రిస్తున్న శివలింగం ఇప్పుడు గ్రామ ప్రజల ఆరాధనకు కేంద్రంగా మారింది. తాళ్లపాక గ్రామంలోని చెరువులో శుభ్రపరిచే పనులు జరుగుతున్న క్రమంలో కంపచెట్ల తొలగింపు సమయంలో 4 అడుగుల పొడవుగల శివలింగం దర్శనమిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకొని శివలింగానికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో బోనాల వేడుకల సందడి మొదలైంది. ఆంధోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల ఉత్సవాలకు గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో మోహన్ బాబు మాట్లాడుతూ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని, ఉదయం నుంచే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారని, అమ్మవారి దర్శనానికి 1.5 లక్షల మంది భక్తులు రాబోతున్నారని తెలిపారు. బోనం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు, దేవస్థానం అధికారులు సమన్వయంతో పార్కింగ్, వసతులు, నీటి ఏర్పాట్లు చేశారు. అమ్మవారి నామస్మరణలతో ఊరు మారుమ్రోగింది. శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం, దండుమల్కాపూర్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా. భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఆ యొక్క భక్తులు అమ్మవారికి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దాదాపుగా ఈసారి 1,50,000 వరకు భక్తులు వస్తున్నారని చెప్పి అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగానే అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశాము. తాగునీరు కావచ్చు, మరుగుదొడ్లు, అదేవిధంగా తడకల పందిళ్ళు, ఈ విధంగా ప్రతిదీ కూడా లైటింగ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా మేము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అనగా ఆదివారం రోజు బోనాలు భక్తులు మార్నింగ్ నుంచే సమర్పించడం ప్రారంభించారు. అదేవిధంగా దేవస్థానం బోనం కూడా మనం సమర్పించడం జరిగింది. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కోట మైసమ్మ తల్లికి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను సిద్ధం చేశారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోట మైసమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గత 7 ఏళ్లుగా గ్రామంలో కోట మైసమ్మ తల్లికి ఈ బోనాల జాతర నిర్వహిస్తూ ఉన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలి అనే కోరికతో భక్తులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పాలసంద్రములోన బాలచంద్రుని తోడబుట్టిన మాయమ్మ పూర్ణేందువదనా పాలసంద్రములోన బాలచంద్రుని తోడబుట్టిన మాయమ్మ పూర్ణేందువదనా పాలనొరుగుల తేలి పవళించు శ్రీహరిని పాలనొరుగుల తేలి పవళించు శ్రీహరిని పాదాలు పట్టేవు కారుణ్య సదన జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళము మా తల్లి మహాలక్ష్మీదేవికి మంగళము మహిత గుణ సౌశీల్యవతికి మంగళము మా తల్లి మహాలక్ష్మీదేవికి మంగళము మహిత గుణ సౌశీల్యవతికి మంగళము అష్ట సౌభాగ్యప్రదాయినికి మంగళము అష్ట సౌభాగ్యప్రదాయినికి ఉల్లూరుపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోడ మైసమ్మ తల్లి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం 3వ ఆదివారం నాడు ఎంతో అత్యంత వైభవంగా కని విని ఎరగని రీతిలో రైతులు బోనాల మహోత్సవం నిర్వహించుకుంటున్నారు. ఈ సంవత్సరం 7వ సంవత్సరంగా 3వ ఆదివారం బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కోడ మైసమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా గ్రామంలో పాడి పంటలు రైతులు ఎంతో అత్యంత ఉత్సాహంగా ఆయురారోగ్యాలతో కలగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢమాసం 3వ సోమవారం అమ్మవారి ఆశీస్సులతో లోవ పులకించిపోయింది. 6 టన్నుల పుణ్య ఫలాలతో శాకంబరీదేవిగా దర్శనమిచ్చిన తలుపులమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువై ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారు తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటూ ఉన్నారు. ఆషాఢమాసం 3వ సోమవారం సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 6 టన్నుల బరువుగల వివిధ రకాల కూరగాయలతో అమ్మవారు శాకంబరీదేవిగా దర్శనమిచ్చారు. ఆ పచ్చని దివ్యమైన రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పులకించిపోయారు. భక్తుల రద్దీని తట్టుకోలేక ఆలయానికి వెళ్లే మార్గం మొత్తం వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ స్తంభించింది. శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వ్రేళ శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వ్రేళ శుక్రవారమీ శుభవేళ. ఆషాఢమాసం పవిత్రతను చాటుతూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో పొలిమేర దేవత పోచమ్మ తల్లికి భక్తి పారవస్యంతో చీర సారె ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం జరిగింది. వనితాశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ దివ్య కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం
పొలిమేర దేవత పోచమ్మ అమ్మవారు. ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా వనితా శక్తి మహిళా సంఘ సభ్యులు మన అమ్మకు మనసారే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో చీర, సార, ఒడిబియ్యం సమర్పించారు. మొదట ఒడిబియ్యం, సారెతో అమ్మవారి ఆలయం చుట్టూ మహిళలు ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో వరుస కార్యక్రమంలో సామూహికంగా ఒడిబియ్యాన్ని సమర్పించారు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం ఈ పూజలు నిర్వహిస్తున్నామని మహిళలు తెలిపారు. ఆషాఢమాసం శోభను సంతరించుకుంటూ మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానం భక్తులతో కళకళ్లాడింది. శ్రవణ నక్షత్రం పుణ్య ఘడియల్లో మంజీరా నదీ తీరాన వనదుర్గాదేవిగా కొలువయ్యున్న అమ్మవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రం శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానం. ఇక్కడ కొలువైన వనదుర్గాదేవి ఆషాఢ బహుళ తదియ శ్రవణ నక్షత్రం పుణ్య ఘడియలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రాతకాలంలో మంజీరా నది పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి అనంతరం షోడశ ఉపచార పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారిని కారడవిలో దర్శనమిస్తున్నట్టుగా ప్రకృతి సౌందర్యంతో నిండిన రూపంలో అలంకరించారు. తెల్లవారుజామునే భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి, అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి, అఖండ పూరణి పార్వతి. అన్నమయ్య జిల్లాలో నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. టిటిడి ఆధ్వర్యాల్లో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగ సాగింది. స్వామివారి దివ్య రథయాత్రను కన్నులారా చూసి భక్తులు పులకించిపోయారు. అన్నమయ్య జిల్లా నందలూరులోని ప్రసిద్ధిగాంచిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. టిటిడి ఆధ్వర్యంలో రథోత్సవం అత్యంత కన్నుల పండుగ నిర్వహించారు. ఉదయాన్నే రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు దివ్య రథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందా గోవిందా అనే నామస్మరణలతో భక్తులు రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాయ కర్పూరాలు సమర్పించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భావములోన
మనసాభావములోన తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైనటువంటి ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ దివ్య శుద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీవారి ఆలయం ఆషాఢమాసం పవిత్రతను చాటుకుంది. జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి ముందు మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరువంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించటం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో శ్రీ జె శ్యాములరావు ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి వంటి అన్నిటినీ మంజీరా నదీ జలాలతో శుభ్రంగా కడిగారు. స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచి శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాలను ఆలయమంతా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి అర్చకులు ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వనిమయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా కనిగనుడే పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా కనిగనుడే వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఆషాఢమాసం పవిత్రతను చాటుతూ తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు గ్రామదేవత శ్రీ వనువులమ్మ తల్లి శాకంబరీదేవిగా దర్శనమిచ్చారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు గ్రామదేవత శ్రీ వనువులమ్మ తల్లి ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా భక్తులకు శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాలతో పాటు ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో అత్యద్భుతంగా అలంకరించారు. శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి
పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఆషాఢమాసంలో అమ్మవారిని అంగరంగ వైభవంగా శాకంబరిగా అలంకరించడం ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి అఖండ పూరణి పార్వతి ఆనంద రూపిణి పార్వతి అఖండ పూరణి పార్వతి ఆనంద రూపిణి పార్వతి భవాని శంకరి పార్వతి పరమదయా పరి పార్వతి భవాని శంకరి పార్వతి పరమదయా పరి పార్వతి శివా శివంకరి పార్వతి శ్రీపురవాసిని పార్వతి శివా శివంకరి పార్వతి శ్రీపురవాసిని పార్వతి భవాని శంకరి పార్వతి పరమదయా పరి పార్వతి భవాని శంకరి పార్వతి పరమదయా పరి పార్వతి జయ జయ ఆధ్యాత్మిక జ్యోతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామీజీ దివ్య సంకల్పంతో భగవద్గీత పారాయణం అమెరికా గడ్డపై ఆధ్యాత్మిక మహాసందడిని సృష్టించింది. గత 65 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారంలో నిమగ్నమైన స్వామీజీ లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేశారు. గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తిని, భక్తిని పంచుతూ అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక వివిధ దేశాలలో నిర్మించి మన సనాతన సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఉన్నారు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. లక్షల మందికి మంత్రోపదేశాలు చేసి వారి జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతిని అందించారు శ్రీ స్వామీజీ. శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాకమైన భక్తులకు ప్రచారం చేస్తూ వారి జీవన మార్గాన్ని సుగమం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా విశేషంగా భగవద్గీతను అమెరికాలో విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో నిర్వహించిన విధంగా 10,000 మంది భక్తులతో అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ ఫ్రిస్కో నగరంలోని అలెన్ స్టేడియంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతను పఠించి ధన్యులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ఆడివార ఆస్థానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటుగా మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దివ్య దర్శనాన్నిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అణివార ఆస్థానం పర్వదినం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ వార్షిక ఆదాయ వ్యయాల లెక్కింపులు ప్రారంభమయ్యాయి. ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి నెలకు మార్చారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేశారు. ఘంటా మండపం వద్ద మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై
గరుత్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనులు దక్షిణ అభిముఖంగా కొలువుతీరారు. ఉత్సవమూర్తులతో పాటు మూల విరాట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించారు. అనంతరం జియర్లు మూల విరాట్టుకు, ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు అలంకరించారు. ఆస్థానంలో టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు పుష్ప పల్లకిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు వైభవంగా దర్శనమిచ్చారు. చక్కగా రావణు నట్టి చంపిన వంక ఎక్కెగాని చలము ఇంద్రచంద్రాదుల గూడి చక్కగా రావణు నట్టి చంపిన వంక ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.